మనకు తెలుసు ఒబిసిటీ అండ్ ఓవర్ వెయిట్ వల్ల చాలా హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయని. మనకి ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు ఎర్లీ స్టేజ్లోనే మనకి హెల్త్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి. బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, హెయిర్ ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాము. బికాస్ మన ఈటింగ్ స్టైల్ కరెక్ట్ లేకపోవడం వల్ల, మనం తినే ఫుడ్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల ఇలాంటి కాంప్లికేషన్స్ అని మనం సఫర్ అవ్వాల్సి వస్తుంది. అంటే మీరు డే మొత్తం కలిపి మనం తినే ఈటింగ్ స్టైల్, మనం ఎలా తింటున్నాము, లైక్ ఎప్పుడు తింటున్నాము, మనం తినే ఫుడ్కి ఎట్ ఏ టైం ఒకేసారి ఎక్కువ ఇస్తున్నామా లేదంటే ఫ్రీక్వెంట్ మీల్స్ తింటున్నామా అనేది ఇవన్నీ మనం కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వెయిట్ ఎక్కువ ఉందనుకోండి, వెయిట్ వల్లే అన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రెషర్ అంతా వెళ్ళి మోకాల మీద పడుతుంది, కాబట్టి మోకాల నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు చాలా చిన్న ఏజ్లోనే పెయిన్స్ చాలా మంది చెప్తూ ఉంటారు. చిన్న ఏజ్ తెలియకుండానే మనకి బాడీ పెయిన్స్, నీ పెయిన్స్ వస్తున్నాయి. బికాస్ ఏంటంటే ఎక్స్ట్రా బరువు ఉన్నప్పుడు ఆ బరువు అంతా మన మోకాల మీద పడ్డప్పుడు మోకాల నొప్పులు కానీ, జాయింట్ ప్రాబ్లమ్స్ కానీ వస్తున్నాయి. సో ఇది ఖచ్చితంగా మనం వెయిట్ తగ్గించుకుంటే ఆ పెయిన్స్ నుంచి కూడా మనం బయటపడచ్చు. ఇప్పుడు పిల్లలకు కూడా గ్లూకోజమైన్, అంటే మన జాయింట్స్ ఈ మధ్యలో గమ్ అనేది అరిగిపోతుంది. అంటే గ్లూకోజమైన్ పర్సెంటేజ్ లేనప్పుడు ఆటోమేటిక్గా ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇమ్యూనిటీ చాలా మంది సరిగా లేదంటారు. ఇమ్యూనిటీ లేని వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఫ్రీక్వెంట్ కోల్డ్ కానీ, కఫ్ కానీ, ఫీవర్స్ కానీ ఇలాంటివి ఫ్రీక్వెంట్గా అటాక్ అవుతూ ఉంటాయి. సో మనకి వెయిట్ ఎక్స్ట్రా ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా డౌన్ అవుతుంది. ఇప్పుడు కోవిడ్ టైంలో చాలా మందికి ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల కొంచెం డేంజర్ కూడా అయింది. సో బికాస్ మనం ఏంటంటే ఇమ్యూనిటీ మీద వర్క్ చేసుకోవాలి. వెయిట్ ఎక్కువ ఉన్న తగ్గాలి, తక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం బ్యాలెన్స్డ్ ఫుడ్ తింటూ, టైంకి తింటూ ఇట్లా మెయింటైన్ చేస్తే మెటబాలిక్ రేట్ బిల్డ్ అయ్యి ఆటోమేటిక్ ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది. సో ఇది. అండ్ కొంతమందికి ఏంటంటే హార్ట్, లివర్, కిడ్నీస్ దగ్గర ఎక్స్ట్రా ఫ్యాట్ ఉండడం వల్ల కూడా మంచిది కాదు. ఈ స్టమక్ ఫ్యాట్ అనేది చాలా డేంజరస్. ఈ స్టమక్ ప్రెజర్ అంతా మనకి వెళ్ళి హార్ట్ మీద పడుతుంది, కాబట్టి ఆటోమేటిక్గా హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, డయాబెటిక్ కానీ, లైక్ బీపీ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్, హార్ట్లో బ్లాక్స్ కానీ ఇట్లాంటి మనం ఎక్కువ కామన్గా వింటున్నాం. ట్రైగ్లిజరైడ్స్ అని. బికాస్ ఏంటంటే మనకి స్టమక్ దగ్గర ఎక్కువ ఫ్యాట్ ఉండడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మనం సఫర్ అవ్వాల్సి వచ్చింది. కాబట్టి స్టమక్ దగ్గర ఏంటంటే మనకి హార్ట్, లివర్, కిడ్నీస్ అని అక్కడే ఉంటాయి. కాబట్టి స్టమక్ ఫ్యాట్ చాలా క్లీన్గా ఉండడం ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి ఏంటి, స్లీప్ కూడా నేను ఇంతకుముందు వీడియోలో కూడా ఒకసారి చెప్పాను. స్లీప్ సరిగా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే వెయిట్ తగ్గడం అనేది మరీ డిఫికల్ట్ కాదు. కరెక్ట్గా మనం క్యాలరీ మేనేజ్మెంట్ నేర్చుకుంటే వెయిట్ అనేది తగ్గడం అనేది చాలా డెడ్ ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని క్యాలరీస్ తింటున్నాము, ఎంత బర్న్ చేస్తున్నాము, సో లైక్ వాటర్ పర్సంటేజ్ కానీ, వాటర్ కూడా మీకు చాలా హెల్ప్ చేస్తాయి వెయిట్ లాస్ జర్నీలో. వాటర్ ఏంటంటే మన బాడీలో ఉన్న బ్యాడ్ ఇంప్యూరిటీస్ అన్ని క్లీన్ చేస్తాయి. కాబట్టి వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు వాటర్ చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి. పర్ డే వచ్చేసి మనం 20 కేజీలు 20 కేజీస్కి 1 లీటర్ వాటర్ తీసుకోవాలి. ఎవ్రీ 1 కేజీకి 1 గ్రామ్ ప్రోటీన్ ఇవ్వాలి. ఇలా మనం క్యాలరీ బ్యాలెన్స్ చేసుకుంటూ, ప్రోటీన్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఆటోమేటిక్గా తగ్గొచ్చు వెయిట్ అంతా తగ్గిపోయిన తర్వాత మనం క్యాలరీ మేనేజ్మెంట్ హెల్ప్తో మనం లైఫ్ టైం మెయింటైన్ చేయొచ్చు, మళ్ళీ పెరగకుండా, తగ్గకుండా. సో ఇలా మనం వెయిట్ని ఒక్కసారి తగ్గిన తర్వాత, చాలామంది ఏంటంటే వెయిట్ జిమ్ చేసో ఏదో నార్మల్గా డైట్ చేస్తూ తగ్గుతారు. తగ్గిన తర్వాత మళ్ళీ తగ్గిన దానికంటే డబల్ పెరుగుతారు. అలా ఎందుకు పెరుగుతున్నారంటే క్యాలరీ మేనేజ్మెంట్ సరిగా లేకపోవడం, టైంకి తినకపోవడం, ఈ రెండు చెక్ చేసుకోవాలి. సో లైక్ ఇంకా మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే జస్ట్ ఆస్క్ మీ, ఐ విల్ గివ్ యూ ఫర్దర్ డీటెయిల్స్ అబౌట్ వెయిట్ లాస్, and we are going to teach you how to eat clean and right. And if you have any queries, you can message me. Please do subscribe for more upcoming health and fitness videos. We'll give you further information.